పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో టెర్రర్ క్యాంప్స్ని స్ట్రైక్ చేయడం ఇది ఒక అభినందనీయ చర్యగా నేను భావిస్తున్నాను. మన వీర సైనికులు సంపూర్ణ సక్సెస్ సాధిస్తారని చెప్పి నాకు పూర్తి నమ్మకం. వాళ్ళు శత్రువుని మట్టి కరిపించి తిరిగి వాపసు వస్తారని చెప్పి మరి నాకు ఉన్న విశ్వాసం. ఐ సల్యూట్ అవర్ బ్రేవ్ సోల్జర్స్. సార్ ఇప్పటిదాకా దానికి సంబంధించి అంటే ఓన్లీ యుద్ధ విమానాల ద్వారా చేస్తారనుకున్నారు, కానీ ఇప్పుడు ఎయిర్ డిఫెన్స్ ద్వారా చేస్తున్నారు కాబట్టి ఎట్లుండబోతుంది సార్? వాళ్ళు కూడా అటాక్ చేస్తారు. మరి దేనికైనా భారతదేశం సిద్ధంగానే ఉంది. పాకిస్తాన్ ప్రోత్సహించిన టెర్రరిజం ద్వారా భారతదేశంకి చాలా నష్టం జరిగింది. మొన్న పహల్గామ్లో జరిగిన సంఘటన కూడా చాలా హేయమైంది, అమానవీయంగా జరిగింది. తప్పనిసరిగా బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. సరి అయిన చర్యలు తీసుకుంటారు. వాళ్ళు పాకిస్తాన్ అనుయుద్ధాలు ఉన్నాయి, మాకు అణుబాంబులు వేస్తామని చెప్పి భారత్ పైన వేస్తామని చెప్తున్నారు. దీని ఎట్లా చూడండి? ఈ బెదిరింపులకు ఎవరు భయపడరు. మీరు ఈ విధంగా టెర్రరిజంని ప్రోత్సహిస్తే భారతదేశం ఇదే విధంగా రియాక్ట్ అవుతుందని చెప్పి మనం చేస్తున్నాం. సార్ హైదరాబాద్ సంబంధించి ఎట్లా చూడవచ్చు అంటే ఇక్కడ కూడా కొద్ది సెన్సిటివ్ ప్లేస్ కదా సార్. నెంబర్ డేంజర్ జోన్లో నెంబర్ 2 అని చెప్పేసి ఇప్పటికే కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది, జాగ్రత్తగా ఉండాలని చెప్పింది. దీనికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ఎట్లా యాక్షన్? అన్ని విధాలుగా ఎయిర్ డిఫెన్స్ ట్రైనింగు, సివిలియన్స్కి అయితే ట్రైనింగ్ జరుగుతుందో అది కూడా ఒక మంచి పరిణామంగా నేను భావిస్తున్నాను.